నువ్వు చేయవలసింది సువార్త చెప్పడమే. ఎలాగైనా నువ్వు చేసే పని దగ్గర, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చెప్పే మాటల ద్వారా, సోషల్ మీడియా అకౌంట్లు అన్ని తరగ ఉంటాయిగా, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఉంటాయిగా. వాట్సాప్లో స్టేటస్లు, ఫేస్బుక్లో పోస్టులు, యూట్యూబ్లో చూడాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఏ దారి ఉంటే ఆ దారిలో సువార్త ప్రకటించు. విత్ స్టేటస్ కూడా, నువ్వు పెట్టే స్టేటస్ ఒకడు చూసి ఆదరించబడాలి, బలపడాలి, ప్రభు వైపుకు నడిపించాలే కానీ మనం చూసి నవ్వుకొని ఎక్కిరిచ్చేటట్టు ఉండకూడదు. ఈ స్టేటస్లు వచ్చాక మరీ దరిద్రం అయిపోయింది. విచిత్రమైన ఎన్ని పెడతా ఉన్నారు. నీ స్టేటస్ ద్వారా కూడా నువ్వు సువార్త చెప్పొచ్చు, నీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా నువ్వు సువార్త చెప్పొచ్చు. లేదు, నువ్వు సమాజంలో చేసే ఉద్యోగం, వ్యాపారం, ఎక్కడికి వెళ్ళినా ప్రభు నామాన్నే ప్రకటించాలి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. అది సాతానుకు బాగా తెలుసు. వాడికి సమయం కొంచెమే అని తెలిసి మహాకోపముతో భూమి మీదకి ఎవరిని మృంగుదునా అని, వాడికి టైం తక్కువ తెలుసు. కానీ మనకే తెలియట్లే టైం తక్కువ అని. చాలా ఉందనుకుంటాం. రక్షించబడవలసిన వారు చాలామంది ఉన్నారు. వ్యసనాలకి, త్రాగుళ్ళకి, జోదాలకి, బెట్టింగ్స్కి అలవాటైపోయి కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.